డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, నేను ఈ మధ్య ఇంకో పదం విన్నాను సార్, ఎన్సిడిస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. అసలు ఎన్సిడిస్ అంటే ఏంటి సార్? ఎన్సిడిస్ ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది చాలా ఫేమస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే చాలామంది జనరల్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడంటే కొంచెం 8% దాకా రిటర్న్, 7.5 అన్న రిటర్న్ వస్తుంది. కానీ ఒక 3-4 years బ్యాక్ తీసుకుంటే 6% పడిపోయింది. కానీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? ఇన్ఫ్లేషన్ కాదు, ఇన్ఫ్లేషన్ వదిలేసి అది 4% దగ్గర 5% దగ్గర ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది చెప్పుకుంటానే బాగుంటుంది. కానీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? చాలా ఎక్కువ పెరిగింది సార్. ఆ ఇన్ఫ్లేషన్ తట్టుకోవాలంటే వాళ్ళకి వచ్చి అక్కడ వచ్చే వడ్డీ సరిపోవట్లేదు. ఇంకా ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమున్నాయి అని ఎదురు చూసినప్పుడు ఎన్సిడిస్ కూడా ఒక ఆప్షనే. దగ్గర దీంట్లో అంటే కంపెనీస్ డైరెక్ట్గా మనీని కలెక్ట్ చేయడానికి ఏం చేస్తాయి? ఐపీఓస్కి వెళ్తాయి. ఐపీఓస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మధ్యలో కూడా కొంత స్టేక్ని పబ్లిక్ ఆఫర్ చేసి కూడా మనీని కలెక్ట్ చేస్తాయి. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే బాండ్స్. గవర్నమెంట్స్ కానీ కంపెనీస్ కానీ బాండ్స్ ఆఫర్ చేసి ఆ గవర్నమెంట్స్ వాటికి గ్యారెంటర్గా ఉండి ఈ ఇంట్రెస్ట్ రేట్లో నేను తీసుకుంటాను, ఈ ఇంట్రెస్ట్ రేట్ ఈ టైంలో నీకు పే చేస్తాను, నీ ప్రిన్సిపల్ అమౌంట్ ఈ టైంకి పే చేస్తానే హామీతో బాండ్స్ని ఇష్యూ చేస్తాయి. లైక్ మనకు బాగా గుర్తుండుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమరావతి బాండ్స్ అని ఇష్యూ అయింది. ఒక పర్టికులర్ కాజ్ కోసం అమౌంట్ తీసుకున్నారు. ఈ నెలలో నీకు ఇంట్రెస్ట్ పే చేస్తా అంటున్నాడు, చివరికి మెచ్యూరిటీ ఇస్తా అన్నాడు. అలాంటివే డిబెంచర్ కూడా. డిబెంచర్స్ కూడా అట్లాగే ఇష్యూ చేస్తారు. అంటే కంపెనీస్ వాళ్ళ ఫైనాన్షియల్ అవసరాల కోసం బ్యాంక్స్ నుంచి కానీ లేదా పబ్లిక్ నుంచి మనీని కలెక్ట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్. ఓకే. అది వీటిని ఎక్కడ ఇష్యూ చేస్తారు సార్? యాక్చువల్గా మనం బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేసి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డిమాట్ ఫార్మేట్లో కూడా మనం బై చేయొచ్చు. డిమాట్ ఫార్మేట్లో కూడా బై చేయొచ్చు. కానీ దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఫిక్స్డ్ ఎసెట్ ఒక 5 years 2 years నుంచి 10 years టర్మ్ వరకు కూడా వీటిని ఇష్యూ చేస్తూ ఉంటాయి. అప్పుడు డిమాట్ ఫార్మేట్లో ఉంది, సెకండరీ మార్కెట్లో అమ్ముకోవచ్చు అనే ఆప్షన్ ఉన్నా కానీ అది పెద్దగా వర్కౌట్ కాదు. అంటే సార్ నేను ఏమైనా అంటే 7 to 15.5% వరకు ఇస్తున్నవి రిటర్న్స్ అని చెప్పేసి విన్నాను. మరి అలాంటప్పుడు మంచివే అనుకోవచ్చు కదా? మంచివే, కానీ ఒక ఎక్స్ అనే కంపెనీకి బ్యాంక్కి వెళ్ళినప్పుడు వీళ్ళ రీపేమెంట్ ట్రాక్ ఇదంతా చూసి నేను 7%, 8%కి లోన్ ఇస్తా ఉంటాయి. కానీ ఇంకో కంపెనీ కూడా నాకు అదే బ్యాంక్ని అప్రోచ్ అయ్యి నాకు పేమెంట్ మనీ రిక్వైర్మెంట్ ఉందని ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి? వాళ్ళ రీపేమెంట్ ట్రాక్ ప్రకారం నీకు 13%, 14%, 15% ఇంట్రెస్ట్కి ఇస్తాను, ఆ ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వనంటాయి. ఇద్దరు బిజినెసే, ఇద్దరు మంచి కంపెనీసే, కానీ రిటర్న్స్ అంటారు. రిస్క్ కొద్ది రిటర్న్స్. అంటే వాడికి అవకాశం లేదు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి అక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇతనికి అవకాశం ఉంది, ఈ బ్యాంక్ అది వీళ్ళ క్రెడిట్ స్కోర్ బాగుంది, వీళ్ళ కంపెనీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈ బ్యాంక్ కాదు ఇంకో బ్యాంక్ వాడిస్తాడు, వీడు బతిలాడాల్సిన అవసరం లేదు. కానీ రెండో కంపెనీకి కొంచెం డెట్స్ ఉన్నాయి, వాళ్ళ రీపేమెంట్ స్ట్రక్చర్ అంత బ్రహ్మాండంగా లేదు, కొంచెం అటు ఇటు అవుతుంది, 10 రోజులు 15 రోజులు అటు ఇటు అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటాయి. దీంట్లో 2 రకాల బాండ్స్ ఉంటాయి ఎన్సిడీస్లో కూడా. సెక్యూర్డ్ ఎన్సిడీస్, అన్సెక్యూర్డ్ ఎన్సిడీస్. ఓకే, వాటికి వీటికి డిఫరెన్స్ అంటే రిటర్న్స్లో డిఫరెన్స్ ఉంటుందండి? సెక్యూర్డ్ ఎన్సిడీస్లో బేసిక్గా నీకు హయ్యర్ సైడ్ రిటర్న్స్ ఏం పెద్దగా రావు. సెక్యూర్డ్ ఎన్సిడీ అంటే ఒక హామీ ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ రాకపోతే కనుక సో ఎసెట్ ఉంటుంది, ఆ ఎసెట్ మనం వీడు సెల్ చేసైనా మనకు పేమెంట్ చేస్తాడు అనే కండిషన్తో ఒక ఎన్సిడీ ఇష్యూ అవుతుంది. దాంట్లో పెద్దగా రిటర్న్స్ రావు మనకున్న అవగాహన ఇప్పటి వరకు. కానీ రెండో ఎసెట్ ఏంటంటే అన్సెక్యూర్డ్ ఎన్సిడీస్, కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ వస్తాయి. పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1000 కోట్ల టర్నోవర్ 2 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకేం భయం ఉండదు, వీడు కూడా ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. వాళ్ళు కూడా రీపేమెంట్ ట్రాక్ చాలా బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో డిఫాల్టర్ రిస్క్ కూడా ఉంటుంది. కోవిడ్ టైంలో చూసాం మేము.
ఓకే. ఇలాంటి ఎన్సిటీస్ అన్నిటికీ కొందరు పేమెంట్ చేయకపోవడము, డిలే చేయటం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా ప్రాపర్గా రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇన్వెస్టర్స్. ఓకే. అలాంటి సందర్భాలు కూడా వస్తాయి. దానికి రెడీ అయ్యే పెట్టాలి. ప్లస్ ఈ అన్సెక్యూర్డ్ ఎన్సిటీస్లో కనుక ఇచ్చేస్తే ఆ కంపెనీ కనుక ఫైనాన్షియల్ దెబ్బతిని కంపెనీ కొలాప్స్ అయితే కనుక నీకు సింగిల్ రూపీ కూడా రావడానికి ఆస్కారం లేదు. మరి మధ్యవర్తిగా ఉన్న బ్యాంక్స్ కానీ సంథింగ్ డిమాట్ అకౌంట్స్ కానీ ఇవేమో అంటే నీ Actions తీసుకుంటారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా క్లియర్గానే ఉంటాయి. ఓకే. అన్సెక్యూర్డ్ అన్నాం, సెక్యూరిటీ ఏం లేదు. అట్లాగే ఉంటుంది. ఈ రీసెంట్గా నువ్వు ఇందాక 15.5% వరకు వస్తుందన్నావు. నేను కూడా విని షాక్ అయ్యా. ఒక సెక్యూర్డ్ ఎన్సిడి, ఒక బాంబే బేస్ రియల్ ఎస్టేట్ కంపెనీ 15.5% ఐఆర్ఆర్ ఇవ్వడానికి ఇస్తా ఎన్సిడి ఇష్యూ చేసింది. అంటే ఈ సెక్యూరిటీలో కూడా ఎలా ఉంటుందంటే ఎక్రో లేకుండా ఒకటి మెయింటైన్ చేస్తారు. ఆ ప్రాపర్టీ అమ్మిన మనీ అంతా కూడా ఏదైతే బిల్డర్ ఒక యూనిట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, ఒక కాంప్లెక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనుకుందాం, దాంట్లో ఫస్ట్ అమ్మిన అమౌంట్ అంతా కూడా వీళ్ళ ఎక్రూల్ అమౌంట్కి వచ్చి వీళ్ళ మనీ ముందు బయటికి రావాలి. ఆ కండిషన్తో తీసుకుంటారు సెక్యూర్డ్ ఎన్సిడీస్. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా, అంటే వీడు ఒక 100 crores ఎన్సిడి ఇష్యూ చేస్తున్నాడంటే ఆల్రెడీ ప్రమోటర్ కూడా దానికి 2x 3x ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. 200 కోట్ల నుంచి 300 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే మాత్రమే వీళ్ళు 100 crores వాళ్ళకి ఎన్సిటీ రూపంలో ఇస్తారు. అవును సార్. అలాంటి ఎన్సిటీ కూడా మార్కెట్లో ఉంది. ఓకే. కానీ సార్ ఇప్పుడు అన్సెక్యూర్డ్ ఎన్సిటీస్ అంటున్నారు కదా, అసలు బ్యాంక్ ఎందుకు ఇష్యూ చేస్తారు? అంటే ఏ విధంగా అంటే వీళ్ళకి రిస్క్ ఉంది, వీళ్ళ అమౌంట్ రాదు చేతికి అని తెలిసి కూడా కస్టమర్కి అలాంటివి ఎందుకు సజెస్ట్ చేస్తుంది? అమౌంట్ రాదు అని ఎక్కడ లేదు. అంటే సార్ ఒకవేళ రిస్క్ ఉంది కదా, 100% వస్తుంది, కానీ రిస్క్ లేని రివార్డ్ లేదుగా. నీకు 1% రిటర్న్ ఎక్కువ రావడం కోసమే నువ్వు ఆప్షన్లోకి వెళ్తున్నావు. 1%, 2%, 3% ఎక్కువ రిటర్న్ రావడం కోసం నువ్వు ఎన్సిటీకి వెళ్తున్నావు. ప్రాపర్గా చెప్పిన తర్వాత బ్యాంక్ కానీ ఇంకోళ్ళు కానీ ప్రాపర్గా చెప్పిన తర్వాత నీకు ఎన్సిటీ అమ్ముతున్నారు, కానీ అదర్వైజ్ అమ్మట్లేదుగా. అవును సార్. కానీ అంత అన్సెక్యూర్డ్ దాన్ని జనాలకి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి నా ఉద్దేశం. అంటే ఇవాళ చెప్పిన చాలా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఏవి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. నువ్వు కొనే రియల్ ఎస్టేట్ ఇన్కమ్, నీకు ఫ్లాట్ కనపడతా ఉంది, 100% సెక్యూర్ అంటే నువ్వు నమ్ముతున్నావు 100% సెక్యూర్ అని. సారీ, ఇన్కమ్ లేదు, ఇన్కమ్ ఎప్పుడు అమ్ముకోగలమో తెలియదు, తెలియదు కదా. అట్లాగే అక్కడ కూడా రిస్క్ చేస్తున్నాడు ఇన్వెస్టర్. కొంచెం ఎక్కువ రిటర్న్ కోసం. ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం కాదు, కండిషన్స్ ఇలా ఉంటాయి. 90%, 99% ఎన్సిటీస్ అన్ని కూడా రీపే కూడా ప్రాపర్గానే చేస్తున్నాయి. ఏదో కొన్ని సందర్భాల్లో ఏమైనా డిలే ప్రాసెస్ అవ్వచ్చాము, కానీ అన్నీ ప్రాపర్గానే జరుగుతున్నాయి. కానీ కస్టమర్కి ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్మెంట్ చేయించేటప్పుడు దానిలో ఉన్న నెగిటివ్ కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే దాన్ని ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది కదా. ఓకే సార్, అందుకని ఇవన్నీ చెప్తారు. అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఈ ఎన్సిడిఎస్లో నార్మల్గా ఈటీఎఫ్స్ కానీ స్టాక్స్లో కానీ పెట్టి వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు అంటారా? సంథింగ్ ఎఫ్టీస్ లాగా కొంచెం సెట్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది అంటారా? దీన్ని మధ్యలో నువ్వు క్యాన్సిల్ కూడా చేసుకోలేవు. అలా ఈరోజు నేను ఇందాక 15.5% రిటర్న్ వచ్చే ఎన్సిడి గురించి మాట్లాడితే దగ్గర 39 months కోసం ఎన్సిడి ఇచ్చాడు. 39 months కోసం. ఓకే. ఫస్ట్ 6 monthsలో నీకు ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వెళ్తాడు ఎవరీ క్వార్టర్. తర్వాత 7th quarter నుంచి 13th quarter వరకు నీకు నీ రీపేమెంట్ అంటే నీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పే చేసుకుంటూ వస్తాడు. మధ్యలో నువ్వు ఎగ్జిట్ అవ్వడానికి లేదు. సెకండరీ మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ హైలైట్ చేసి మీరు మధ్యలో బయటికి రావచ్చు అని చెప్తారు, కానీ అక్కడ బయ్యర్ దొరకాలి. బయ్యర్ దొరికితేనే అమ్మగలుగుతాం, ఎగ్జాక్ట్లీ, లేకపోతే లేదు. దీంట్లో ఉన్న రిస్క్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ బెటరా, మ్యూచువల్ ఫండ్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డెట్ మ్యూచువల్ ఫండ్ బెటరా, ఎన్సిడి బెటరా అని అడిగితే డెట్ మ్యూచువల్ ఫండ్ బెటరా అని చెప్తాం. ఎందుకు డెట్ మ్యూచువల్ ఫండ్ బెటర్, ఎన్సిడికి అంత ప్రిఫరెన్స్ ఎవరు అంటే ఎన్సిడిలో 2% రిటర్న్ ఎక్కువ రావచ్చు. డిఫాల్ట్ రిస్క్ ఎన్సిడిలో 100% ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా డైవర్సిఫై నీ ఇన్వెస్ట్మెంట్ని ఒక 10 కంపెనీలకి, 15 కంపెనీలకి, 15 ఆర్గనైజేషన్కి, 20 ఆర్గనైజేషన్కి పే చేస్తారు. అందరూ డిఫాల్ట్ ఎవరు అక్కడ. ఇక్కడ నీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్సిడి అనేది ఒకే కంపెనీకి వెళ్తుంది. అదొకటి పెద్ద రిస్క్ అనమాట దీంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఎన్సిడీస్ అంటే ఏంటి, అసలు వీటి మీద ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, వాటిలో ఉన్న రిస్క్స్ ఏంటి అని ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజయ్.